హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ విత్ బిగ్ క్వెరీ ఫర్ బిగ్ డేటా ఇంజనీర్స్ సో జీసీపీ ట్రైనింగ్ అనేది ఫుల్ కోర్స్ మీకు చెప్తాను. సో డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు జీసీపీ గురించి. సో ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. సో ఎవరైతే కంప్లీట్గా జీసీపీ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వాచ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలోకి వచ్చేసరికి చాలా కంపెనీస్ డేటాని ఓన్ క్లస్టర్స్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా సెంటర్లో కానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్స్లో కానీ డేటాని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ల్యాప్టాప్ కానీ ఆ మెషిన్ కానీ క్రాష్ అయినప్పుడు ఆ డేటా అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే రిట్రీవ్ చేయాలంటే డేటాని మనం రిట్రీవ్ చేసుకోలేం. తర్వాత వచ్చేసి ఒక క్లస్టర్ని మనం సెటప్ చేయాలంటే మన ఓన్ కంపెనీలో దానికి కొంతమంది రిసోర్సెస్ని మనం రిక్రూట్ చేయాలి, ఎంప్లాయీస్ని. తర్వాత వచ్చేసి మెషిన్స్ పర్చేస్ చేయాలి. సో ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్. ఓకే, సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, స్టోరేజ్ కానీ, లేదా జావా టెక్నాలజీ, ఆర్డీబీఎంఎస్, ఇలా డిఫరెంట్ పర్చేస్ చేయాలి. తర్వాత వచ్చేసి అంతా రెడీ అయిన తర్వాత డేటాని మనం స్టోర్ చేయాలి. మళ్ళీ దానికి సపోర్ట్ చేయడానికి మనకి ఎంప్లాయీస్ వచ్చేసి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇలా వచ్చేసి చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వచ్చింది, అది ఎంప్లాయీస్ మీద కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కానీ, వీటన్నిటికీ సెటప్ చేయాలి. మళ్ళీ ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వచ్చినప్పుడు కూడా మనం టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ప్రజెంట్ జనరేషన్ అంతా ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ డేటాని స్టోర్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే క్లౌడ్లో డేటాని స్టోర్ చేయడం. క్లౌడ్లో ఎలా అంటే, సో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది, మొబైల్లో డేటా ఉంది, ఆ డేటాని మనం క్లౌడ్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనం క్లౌడ్ ప్రొవైడర్స్ మనకు మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత అజూర్, తర్వాత గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మనం వాళ్ళతో టైఅప్ పెట్టుకొని, సో నాకు 1 టెరాబైట్ డేటా కావాలి, నెక్స్ట్ 1 ఇయర్ మీ క్లౌడ్లో నేను నా డేటా స్టోర్ చేసుకుంటాను అని చెప్పి మనం రిక్వైర్మెంట్ ఇస్తే వాళ్ళు కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ ప్రకారం మనం మనీ పే చేస్తే ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా మన డేటాని మన పర్సనల్ ల్యాప్టాప్, మన ఆఫీస్ ల్యాప్టాప్ కానీ పర్సనల్ ల్యాప్టాప్ ద్వారా ఆ పర్టికులర్ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఆ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యి మనం ఏ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి అంటారు అనమాట. అంటే దీనివల్ల ఏమైందంటే మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ర్యామ్, హార్డ్ డిస్క్, డేటా స్టోర్ చేయడానికి క్లస్టర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పవర్ కన్సంప్షన్ కానీ ఇవేవి అవసరం ఉండదు అనమాట. దీనివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో మనం డేటాని క్లౌడ్లో స్టోర్ చేస్తాము. అలానే క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనకి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఈవెన్ మనం డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదా నెట్వర్కింగ్. ఓకే, అలానే వచ్చేసి అప్లికేషన్స్ని మనం స్టోర్ చేసిన డేటాని అప్లికేషన్స్ కానీ, డేటా కానీ, లాగ్స్ కానీ ఏదైనా మానిటర్ చేయొచ్చు. అలా ప్రతి ఒక్కటి క్లౌడ్ కంప్యూటింగ్లో మనం చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం తీసుకున్న స్టోరేజ్ కనుక మేబీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా చాలా ఈజీగా ఉంటుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్లోకి వచ్చేసరికి మనకి. సో సర్వర్స్ లోపల ఏ సాఫ్ట్వేర్స్ కావాలన్నా చేయొచ్చు ఇన్స్టలేషన్. తర్వాత డేటా స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత డేటాబేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. తర్వాత నెట్వర్కింగ్, ఇవన్నీ మనం ఇంటర్నెట్ ద్వారా ఫాస్ట్గా మనం సర్వర్స్కి కనెక్ట్ అయ్యి మనకి ఏది కావాలంటే అది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. సో మన ల్యాప్టాప్లో లేదా మన ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో
డేటాను స్టోర్ చేసే బదులు థర్డ్ పార్టీ వెండర్ మనకి మొత్తం రెడీ చేసి యాక్సెస్ ఇస్తారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్లో మనం ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి మనం మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.